మార్చి నెల 29వ తారీఖు నుండి ఏప్రిల్ నెల 4వ తారీఖు వరకు ఈ వారం వృషభ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ కొన్ని చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. శని ప్రభావం వలన ఆలస్యాలు ఉండవచ్చు, కానీ శుక్రుడు అనుకూలంగా ఉండటం వలన మంచి అవకాశాలు కూడా వస్తాయి. మానసిక స్థితి విషయానికి వస్తే ఈ వారం మీరు ఎక్కువగా ఆలోచనలో మునిగిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తారు. కొన్నిసార్లు ఒత్తిడి పెరిగినా మీరు తీసుకునే నిర్ణయాలు చివరికి మీకు మేలు చేస్తాయి. పాత విషయాలు గుర్తుకు వచ్చే బాధ కలిగిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గవచ్చు. ఇక ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే ముందుగా ఉద్యోగస్తులకు ఈ వారం కొంత బిజీగా ఉంటుంది. పై అధికారులతో చిన్న అపార్థాలు రావచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొత్త డీల్స్ వస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. భాగస్వాములతో చర్చలు స్పష్టంగా ఉండాలి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ వారం ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అనవసర ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. పెద్ద పెట్టుబడులు పెట్టకండి. అప్పులు తీసుకోవటం నివారించండి. పాత బకాయిలు వసూలు కావచ్చు. ఇక ప్రేమ మరియు కుటుంబ విషయానికి వస్తే ప్రేమ జీవితంలో ఈ వారం మంచి మార్పులు వస్తాయి. కుటుంబ జీవితంలో బంధం మరింత బలపడుతుంది. ఇక ప్రేమ విషయానికి వస్తే మీ ప్రేమను చూపించడానికి ఇది మంచి సమయం. అపార్థాలు తగ్గుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంతో సమయం గడపండి. చిన్న గొడవలు రావచ్చు, కానీ త్వరగా సర్దుకుంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పి, ఒత్తిడి సమస్యలు రావచ్చు. సరైన నిద్ర తీసుకోవాలి. వ్యాయామం చేయటం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం కాస్త కష్టపడి చదవాల్సిన సమయం ఇది. ఏకాగ్రతను పెంచాలి. పరీక్షలకు మంచి సమయం ఇది. గురువుల సలహాలు పాటించాలి. ఈ వారం మంచి ఫలితాల కోసం మీరు ఈ పరిహారాలు చేయండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయండి. గోవులకు ఆహారాన్ని పెట్టండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 16 సార్లు జపించండి. తెల్లటి వస్త్రాలను ధరించడం మంచిది. ఇక అదృష్ట రంగు విషయానికి వస్తే తెలుపు. అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 6. అదృష్ట రోజు శుక్రవారం. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి.